నమస్తే అండి. ఈ మధ్య సోషల్ మీడియాలో వైష్ణవి అనే అమ్మాయి తన భర్త చేతిలో చాలా దారుణంగా చనిపోయిన విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ విషయం నన్ను చాలా బాధపెట్టింది. ఎందుకంటే నేను ఆడదాన్నే, నాకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు కాబట్టి సోషల్ మీడియాలో జరిగే వాటి గురించి నేను అంతగా పట్టించుకోనండి. కానీ ఇది విన్న దగ్గర నుండి కొంచెం నాకు టెన్షన్‌గా, భయంగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి జీవితం కూడా ఏదో ఒక రోజు అలా అయిపోతుందేమో అనిపిస్తుంది. ఆ అమ్మాయి స్టోరీ ఏంటో చెప్తాను. దానికి పరిష్కారం ఏంటో మీరే చెప్పండి. అమ్మాయి పేరు జయ అనుకుందాం. ఈ జయ అనే అమ్మాయి లోయర్ మిడిల్ క్లాస్ అమ్మాయి అనమాట. తల్లిదండ్రులు వచ్చేసి కూలీనాలి చేసుకునేవారు. జయకి ఇద్దరు అక్కలు. మూడో అమ్మాయి జయ. వాళ్ళ అమ్మా నాన్న అప్పో సప్పో చేసి ఇద్దరు అక్కలకి పెళ్ళిళ్ళు చేశారు. జైకి ఇంకా చదువుకునే వయసున్నా చదవడం ఇష్టం లేక ఏదో ఒక పని చేసుకుందామని ఊర్లో కూడా ఉండడం ఇష్టం లేక సిటీ వెళ్ళిపోయింది. పని కోసం వెళ్ళిన జైకి ఫేస్బుక్లో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్ళి ఎవరికి ఇష్టం లేదు, వాళ్ళిద్దరికి మాత్రమే ఇష్టమై పెళ్లి చేసుకున్నారు. జైకి వాళ్ళ అమ్మ నాన్న అక్కలు ఎంతో చెప్పి చూశారు. అయినా సరే ఆ అబ్బాయి మీదనున్న గుడ్డి నమ్మకంతో చాలా మంచివాడని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకుంది. పెళ్ళైన సంవత్సరానికే పాప పుట్టింది. పాప పుట్టే వరకు నాకు పెళ్ళయిందని, ఒక పాప కూడా పుట్టిందని ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు. ఎన్ని రోజులు ఎలా దాస్తావు, ఏదో ఒక రోజు తెలియాల్సిందే కదా అని ఒకరోజు ధైర్యం చేసి ఆ అమ్మాయి ఈ విషయం గురించి వాళ్ళ అత్త మామకి ఫోన్ చేసి చెప్పింది. వాళ్ళ ఇంట్లో తెలిసిపోవడంతో వెంటనే వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకొని వాళ్ళు ఉండే ప్లేస్కి జై వాళ్ళ అత్త మామ వచ్చేసారు. వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్నతో మాట్లాడాలి, వెంటనే రమ్మనంటే జై వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి చెప్తే జై వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దక్క వెంటనే సిటీ వెళ్ళారు. చెప్పాలంటే ఆ టైంలో సిటీ వెళ్ళడానికి జై వాళ్ళ పేరెంట్స్ దగ్గర డబ్బులు కూడా లేవు. రాను పోను 2000 అవుతాయి. ఆ 2000 ఖర్చుని తట్టుకునే స్థాయిలో కూడా జై వాళ్ళ పేరెంట్స్ లేరు. అయినా సరే కూతురు కష్టంలో ఉందంటే ఏదో ఒకటి చేసి వెళ్ళాలి కాబట్టి ఫైనల్గా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు. మీ అమ్మాయి వల్ల మా అబ్బాయికి రావాల్సిన కట్నం రాలేదు కాబట్టి మీ అమ్మాయి మా అబ్బాయితో కలిసి ఉండాలంటే 5 లక్షల కట్నం, బంగారం కూడా ఎంతో కొంత పెట్టాల్సిందిగా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అడిగారు. దానికి జయ వాళ్ళమ్మ కట్న కానుకలు అయితే మేము ఇవ్వలేము, మీ అబ్బాయికి ఇష్టమే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి కట్నం ఇవ్వలేము, కావాలంటే ఊర్లో మాకు చిన్న పొలం ఉంది, దాన్ని అమ్మాయి పేరు మీద రాసిస్తామని చెప్పింది. ఊర్లో ఉన్న పొలం మేమేం చేసుకుంటాం, దాన్ని అమ్మేసి ఆ డబ్బులు కట్నంగా ఇమ్మని డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి పొలం మీద కొంత ఆదాయం వస్తుంది, దాని మీదే మేము బ్రతుకుతున్నాం, పొలం అమ్మలేమని జయ వాళ్ళ అమ్మ చెప్పింది. ఫైనల్గా కొంతసేపటికి ఇద్దరి మధ్య వాదన కంట్రోల్ అయ్యి అంతా సర్దుకున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జై వాళ్ళ అత్త మామ వచ్చే వరకు వాళ్ళు తెలుగు వాళ్ళు కాదని, మన కులం కాదని ఆ రోజు వరకు జైకి అసలు తెలియలేదు. ఆచారాలు అలవాట్లు అన్నీ వేరే. ఒక్కరోజు కూడా జైకి ఆ అబ్బాయి తన ఫ్యామిలీ గురించి కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అసలు ఏం చెప్పలేదు. ఈ అబ్బాయి తెలుగు మాట్లాడుతున్నాడని, గుడికి వెళ్తున్నాడని మన వాళ్ళే అయ్యి ఉంటారేమో అనుకుంది. సరే కులాన్ని మతాన్ని పక్కన పెడితే దాందేముంది, ఇష్టంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా ఉంటే చాలనుకుంది. కొన్ని రోజుల తర్వాత అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు. అంటే అత్తగారు, మామగారు, ఆడపడుచు, బావగారు, మొత్తం ఉమ్మడిగా 6గురు ఇంట్లో ఉండేవారు. ఉండే ఇల్లు అద్దిల్లు అన్నమాట. మాకు అది ఉంది ఇది ఉందని వీళ్ళు చాలా ఫోజులు కొట్టారు. తీరా ఇంటికి వస్తే కూర్చోడానికి కుర్చీలు కూడా లేవన్నమాట. జై వాళ్ళ పేరెంట్స్కి ఆస్తి లేకపోయినా కనీసం ఉండడానికి సొంత ఇల్లు ఉంది, పండించుకోవడానికి కొంత వ్యవసాయ భూమి ఉంది. అందరూ ఉమ్మడిగా ఉన్న ఇంట్లో జయ కొద్ది రోజుల్లోనే టార్చర్ చూసింది. కట్నం వేధింపులు, మా అబ్బాయిని వదిలి వెళ్ళిపో, తనకి ఇంకో పెళ్లి చేస్తామని చాలా బాధలు పెట్టేవాళ్ళు. పైగా ఇది కులాంతర వివాహం కాబట్టి, లవ్ మ్యారేజ్ కాబట్టి అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదు. ఆడపిల్లతో ఉన్నదని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇంట్లో నుంచి బయటకు నెట్టేశారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడు కూడా కసాయివాడిలా మారిపోయాడు. ఏం చేయాలో ఏమీ దిక్కుతోచని పరిస్థితుల్లో జయ చంటి పిల్లతో తన పెద్దక్క దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల నుండి మళ్ళీ తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది. జయకి మళ్ళీ ఇంకో ఆడపిల్ల పుట్టింది. జయ వాళ్ళ అమ్మ, జయ వాళ్ళ పెద్దక్క ఒక పాప పుట్టినప్పుడే జీవితం స్థిమితం లేకుండా అయిపోయింది, మళ్ళీ ఇంకో పాప పుట్టింది, ఇక చాలు ఆపరేషన్ చేయించేస్తామన్నారు. జయ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టపడలేదు.
ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి ఒక మగపిల్లాడు ఉంటే వీళ్ళకి తోడుగా ఉంటాడు కదా అని మూడోసారి కనడానికి కూడా రెడీ అయింది. మూడోసారి కూడా అమ్మాయే పుట్టింది. ఇప్పుడు జైకి ముగ్గురు ఆడపిల్లలు. ఆడపిల్లలు కాబట్టి భర్త మారతాడేమోనని చాలా ఆశలు పెట్టుకుంది. కానీ రోజు రోజుకి సైకోలాగా తయారయ్యాడు. పెళ్ళైన సంవత్సరం వరకే జై జీవితం కొంచెం బెటర్గా ఉండేది. ఆ తర్వాత కట్నం వేధింపులు, ఫ్యామిలీ గొడవలు, అందరికంటే కట్టుకున్నవాడే ఎక్కువ టార్చర్ చేయడం స్టార్ట్ చేశాడు. ముగ్గురు ఆడపిల్లలున్నా ఏ మాత్రం బాధ్యత లేకుండా ఫ్రెండ్స్ అంటూ పార్టీలంటూ తాగని రోజంటూ లేదు. ప్రతిరోజు తాగుడే. ముగ్గురు ఆడపిల్లలతో ఇంట్లో వాళ్ళ టార్చర్, కట్టుకున్నవాడి టార్చరు తట్టుకోలేక జయ ఉమ్మడింట్లో ఉండలేక వేరే ఇల్లు చూడమని వేరే ఇంటికి వెళ్ళిపోయింది. ఆ ఇంటికి వెళ్ళాక ఇంటి అద్దె కట్టేవాడు కాదు, గ్యాస్ అయిపోతే పట్టించుకునేవాడు కాదు, కరెంటు బిల్లు కట్టేవాడు కాదు, భర్తగా తండ్రిగా ఎవరికి ఏం కావాలో అసలు ఏం పట్టించుకునేవాడు కాదు. జయ చాలా తెలివైంది, ధైర్యం ఉన్నది. ఇలానే ఉంటే నా పిల్లలు ఏమైపోతారోనని జయ ఇంట్లో ఉంటూనే టైలరింగ్ నేర్చుకుంది. సంవత్సరంలోనే జయ టైలరింగ్ చాలా బాగా నేర్చుకుంది. చిన్న షాప్ రెంట్కి తీసుకొని టైలరింగ్తో పాటు లైనింగ్లు, ఫాల్స్లు, చిన్న చిన్న కిరాణా సామాన్లు అన్నీ పెట్టుకొని చిన్న వ్యాపారం స్టార్ట్ చేసింది. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బులతోనే ఇంట్లోకి అవసరమైనవి, పిల్లలకు అవసరమైనవి కొనుక్కునేది. ఈ వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఇళ్లలో పనికి కూడా వెళ్ళిపోయేది. జై ఉండేది సిటీలోనే కాబట్టి ఇళ్లలో పనులు ఈజీగానే దొరుకుతాయి. ఫ్లోర్ మాప్ పెట్టి గిన్నెలు తోమి బట్టలు ఉతికి నెలకి 8,000 వరకు సంపాదించుకునేది. పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ బయట పని కూడా చేసొస్తుందన్న కొంచెం కూడా జాలి, దయ, ప్రేమ ఏం లేకుండా అనుమానం కూడా పడేవాడు. ఎవరితోనైనా మాట్లాడినా అనుమానమే, బయటకు ఎక్కడికైనా వెళ్ళొచ్చినా అనుమానమే, అందంగా రెడీ అయినా అనుమానమే. ఈ అబ్బాయికి పిల్లల మీద ప్రేమ లేదు, భార్య మీద ప్రేమ లేదు. జయ ఈ అబ్బాయితో అష్ట కష్టాలు పడి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా బతుకుతుంది. ఒంట్లో ఓపిక లేకపోయినా, ఒంట్లో బాగోకపోయినా, తిన్నావా ఉన్నావా అని ఏమీ అడగడు. అర్ధరాత్రి ఫుల్గా తాగొచ్చి పడుకున్న దాన్ని కాలుతో తన్ని లేపి నేను ఇంట్లో లేనప్పుడు నీకు నిద్ర ఎలా పడుతుందేనని పడుకున్న దాన్ని లేపి తిడతాడు, కొడతాడు. జయని పిల్లల్ని తీసుకొని సరదాగా బయటకు తీసుకువెళ్ళిన రోజు కానీ, జయతో సరదాగా గడిపిన క్షణం కానీ ఒక్కరోజు కూడా లేదు. జయ జీవితంలో చాలా పెద్ద తప్పు చేశానని ప్రతిరోజు కుమిలి కుమిలి ఏడ్చేది. పుట్టింటికి వెళ్తే ముగ్గురు పిల్లలతో పెంచి పోషించే స్తోమత తల్లిదండ్రులకి లేదు. తోబుట్టువులున్న వాళ్ళు కూడా కూలీ నాలి చేసుకునే చిన్న స్థాయి వాళ్లే. వాళ్ళ పెద్దక్కే ఎంతో కొంత సాయం చేస్తూ సపోర్ట్గా ఉంటుంది. ఆడదాన్ని కట్టుకున్నవాడు తప్ప కడదాకా ఎవరూ చూడలేరు. ఈ టెన్షన్లన్నీ జయ మనసులో పెట్టేసుకుని స్ట్రెస్కి గురై తన ఆరోగ్యం రోజు రోజుకి పాడు చేసుకుంటుంది. ఇప్పటికే జయ ఆరోగ్యం చాలా పాడైపోయింది. పిల్లల గురించి ఆలోచిస్తూ సరిగా తినడం లేదు, సరిగా పడుకోవడం లేదు. ఈ బాధల్ని తట్టుకోలేక జయ మానసికంగా చాలా కుంగిపోతుంది. ఈ టార్చర్ తట్టుకోలేక జయ ఏ రోజు ఏం చేసుకుంటుందోనని చాలా టెన్షన్గా ఉంటుంది. జయ అయినా ఏదో ఒకటి చేసుకోవచ్చు, లేదా ఆ నీచుడే ఏదో ఒక రోజు జయని ఏమైనా చేయొచ్చు. జయకి ఏదైనా జరగకూడనిది ఏదైనా జరిగితే జయ జీవితంతో పాటు పిల్లల జీవితం కూడా అన్యాయం అయిపోతుంది. జయ జీవితానికి న్యాయం జరగాలంటే దానికి పరిష్కారం ఏమిటో మీరే చెప్పండి. చట్టాలు న్యాయాలు ఉన్నా వాటి చుట్టూ తిరిగే ఓపిక, స్తోమత వాళ్ళ ఇంట్లో ఎవరికీ లేదు. ఒకవేళ ఆ ప్రయత్నం చేసినా జయకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే వాడు మూర్ఖుడు, నీచుడు, సైకో. ఇలాంటి వాడిని మార్చడం అంత ఈజీ కాదు. అందుకే ఏం చేయాలో, ఏం చేస్తే జయ జీవితానికి జయం కలుగుతుందో మీరే చెప్పండి. జయ నరకం అనుభవిస్తుందండి. ఆ నరకం నుంచి ఎలా విముక్తి పొందాలో తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక ఇవాల్టి వీడియో ఇంతేనండి. మీ అమూల్యమైన అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ ఉంటానండి. నమస్తే.